హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి రాత్రి లైవ్ ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు చూపిన కృప కొరకై దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి రాత్రి లైవ్ ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఇంచుమించు వారం రోజులు అయిపోయింది మరి ఇలా లైవ్ ఇవ్వక. అనేకమైన ప్రాంతాల్లో మరి మీటింగ్లకు ప్రార్థనలకి వెళ్ళడం ద్వారా మరి ప్రతిరోజు సందేశాన్ని ఇవ్వలేకపోయాను, అలాగే రాసి పంపించలేకపోయాను. మరి రాత్రి తిరిగి మళ్ళీ లైవ్లో ఏకీభవించడానికి దేవుడు కృప చూపించాడు. కృప చూపించినటువంటి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి అనేకులకు షేర్ చేయండి, వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యం ద్వారా బలపరచబడి దేవుని కొరకు సాక్షులుగా జీవించే భాగ్యమును దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రతిరోజు మరి సందేశాలు మళ్ళీ అందించబడతాయి. ఈ వారం రోజులు అక్కడక్కడ ప్రార్థనలకు వెళ్ళడము, మరి రాసి సందేశాలు కూడా పంపించలేదు. ఇలా వీడియో సందేశాలు లైవ్ కూడా ఇవ్వలేకపోయాను. ప్రార్థించండి. మరి క్రమం తప్పకుండా ప్రతిరోజు సందేశాలు మీకు అందుతూ ఉంటాయి. అనేకులకు షేర్ చేయండి, మీరు కూడా వినండి, చదవండి. తప్పక దేవుని యొక్క మేలులు పొందుకోవాల్సిందిగా దేవుని సేవకునిగా తెలియజేయుచున్నాను. ఆమేన్. ఇక ఆలస్యం లేకుండా ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త మనకు కనబడతాడు. చాలామంది ఉన్నారు. ఒకరి గురించి ఈ రాత్రి మనం ఆలోచన చేస్తే ఆయన పేరు బిలాము. బిలాము ప్రవక్త. బిలాము ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలకి బిలాము ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు బిలామును ప్రవక్తగా ఏర్పాటు చేశాడు. ఈ బిలాము ప్రవక్త ఏది మాట్లాడుతాడో అది జరుగుతుంది. అంటే ఏది పలుకుతాడో అది జరుగుతుంది. వాక్యంలో రాయబడి ఉంది. బాలాకు రాజు అంటాడు. బాలాకు రాజు ఏమంటాడు తెలుసా? నీవు ఏది మాట్లాడితే అది జరుగుతుంది. ఆశీర్వాదం పొందాలి అంటే ఆశీర్వాదం పొందుకుంటారు. శపించబడాలి అంటే శపించబడతారు. నీ నోటిలో అంత శక్తి ఉంది. అందుకని ఈ బిలామును బాలాకు ప్రవక్త పిలిపిస్తాడు. తన సైన్యాన్ని పంపించి మీరెళ్ళి బిలామును నా యొద్దకు తీసుకొని రండి అని పంపిస్తాడు. ఎందుకని? ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి. ఇశ్రాయేలు ప్రజలు ప్రబలమైపోతున్నారు గనక వారు ప్రబలం అవ్వకూడదు, హెచ్చింపబడకూడదు. వారి మీద నేను జయాన్ని పొందుకోవాలి. మాకంటే వారికి బలం ఎక్కువగా ఉన్నది. అందుకని ఇశ్రాయేలు ప్రజలు శపించబడాలి. అలా శపించబడిన తర్వాత నేను వారి మీద జయాన్ని పొందుకోవాలి. మీరు వెళ్ళి బిలామును తీసుకొని రండి అని బాలాకు రాజు తన మనుషుల్ని పంపిస్తాడు. పంపించిన తర్వాత వాళ్ళు వచ్చి అంటారు, ఇదిగో నీవు మా రాజు దగ్గరికి రావాలి. రాజు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజల్ని నీవు శపించాలని అని తెలియజేస్తారు. అప్పుడు బిలాము వెంటనే వారు చెప్పినట్లుగా వెళ్ళకుండా ప్రార్థన చేస్తాడు. చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, లేకపోతే నేనే చదువుతాను, మీరందరూ వినండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 13వ వచనం. అంతకుముందు పై వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 10-11. బిలాము దేవునితో ఇట్లనెను,
సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు. ఒక్కసారి 7వ వచనం చదువుతాం. 7వ వచనం. కాబట్టి మోయాబు పెద్దలను మిజ్యాను పెద్దలను సోదే సొమ్మును చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పారు. ఇప్పుడు ఒక్కసారి చూడండి 8. అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడే, మోయాబు నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను అనెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బస చేసిరి. 9. దేవుడు బిలాము నొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా, బిలాము దేవునితో ఇట్లా, నేను సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు. 11. చిత్తగించము ఒక జనం ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చును, వారు భూతలమును కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపాను. 12. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. గమనించండి, వారు వచ్చారు, ధనాన్ని తీసుకొచ్చారు, బిలాముకు కావలసిందల్లా తీసుకొచ్చారు ఇవ్వాలని. ఏం చేశారంటే, నీ వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించాలి అన్నారు. అప్పుడు వారు అన్నారు, ఈ రాత్రి మీరు ఇక్కడ ఉండండి, నేను దేవుని యొద్దకు వెళ్ళి విచారిస్తాను, దేవుడు ఏం తెలియజేస్తాడో చూద్దాం అని వచ్చి దేవుని అడుగుతూ ఉన్నారు. ఒక విషయం గమనించండి, దేవుని యొద్దకు బిలాము రావాలని అనుకున్నాడు, అంటే కనిపెట్టేదానికి, అడిగేదానికి. బిలాము నోరు తెరిచి దేవునితో మాట్లాడక మునిపే దేవుడే బిలాముతో అంటున్నాడు, వారెవరు అని. బిలాము ఏం చెప్తాడో చూద్దాం అని బిలామును దేవుడు పరీక్షించాడు. వారెవరు? దేవునికి తెలుసు సమస్తము, వారు ఎవరు అని బిలామును పరీక్షిస్తున్నాడు దేవుడు. ఏం తెలియజేస్తాడో చూద్దామని. కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రతిదీ కూడా దేవుడికి తెలిసినప్పటికీ మనల్ని దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడు. దేవుడు మన జీవితంలో మనలనే కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అంతేందుకు, యాకోబు రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నీ పేరేంటి అన్నాడు. మరి యాకోబు పేరు దేవునికి తెలియదా? నీ పేరేంటి అన్నాడు. ఎందుకు అడిగాడు? అంతవరకు యాకోబు మోసాలు చేసి బ్రతికాడు, అబద్ధాలు చెప్పి బ్రతికాడు, మామతో అబద్ధాలు ఆడాడు, ఇంట్లో ఉన్నవారితో అబద్ధాలు ఆడాడు. మోసపు జీవితం యాకోబులో ఉంది. మరి మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి దేవునితో యాకోబు ఏం తెలియజేస్తాడో చూద్దామని దేవుడు యాకోబును పరీక్షించాడు. నాతో కూడా మోసాలు ఆడతాడా, అబద్ధాలు ఆడతాడా, ఏం చెప్తాడో చూద్దామని. బిలామును కూడా అడుగుతూ ఉన్నాడు, వారెవరు అని. బిలాము ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నీవు వారితో వెళ్ళకూడదు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ బిలాము లేచి వారి యొద్దకు వెళ్ళి, దేవుడు నాతో చెప్పాడు, నేను మీతో రాను, మీరు వెళ్ళండి, శపించకూడదని చెప్తే వారు వెళ్ళిపోయారు. బిలాము రాజు మళ్ళీ కొంతమంది ముందు పంపించిన వారి కంటే ఇంకా బలగాన్ని ఎక్కువ చేసి పంపించేశాడు. అప్పుడు వాళ్ళు వచ్చి అంటారు బిలాముతో, బాలాకు రాజు నీకు ఘనత కలిగేటట్లు చేస్తాడు, నువ్వు ఏం కోరుకుంటావు అది నీకు ఇస్తాడు, అందుకని నువ్వు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించాలి అంటారు. వాళ్ళు శపించాలంటారు. అప్పుడు బిలాము అంటాడు, ఉండండి, మీరు ఇక్కడే ఉండండి, నేను ప్రార్థన చేసి వస్తాను, దేవుణ్ణి అడిగి వస్తాను అంటాడు బిలాము. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ముందు చెప్పాడు నువ్వు వెళ్ళకూడదు వారితో అని. ఇశ్రాయేలు ప్రజలని శపించకూడదు, ఆశీర్వదించబడిన ప్రజలు వాళ్ళు, వారిని నువ్వు శపించేదానికి వారితో పాటు వెళ్ళకూడదు అని బిలాముతో చెప్పాడు దేవుడు. కానీ రెండవసారి బిలాము వచ్చి మళ్ళీ దేవుని అడుగుతూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, మనం దేవుణ్ణి పదే పదే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత, దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత
ఇంకా మనమే దేవుని పరీక్ష చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. బిలాము కూడా వెళ్ళి అడుగుతూ ఉన్నాడు దేవుడు. ఒక్కసారి వద్దు అంటే వద్దు. దేవుని మాట ఎన్నటికి తప్పదు. మనమైతే మనుషుల మాటలైతే తప్పుతూ ఉంటాం, మన మాటలు తప్పుతూ ఉంటాం. కానీ దేవుడు మాట తప్పేవాడు కాదు కదా. నా ప్రజలు వారు ఆశీర్వదించబడిన వారు, నీవు శపించకూడదు, వారితో వెళ్ళకూడదు అన్నాడు. ఇంకా డబ్బులు ఎక్కువ తీసుకొచ్చేసరికి, వెండిని ఇస్తాం అవి ఇస్తామని చెప్పేసరికి, నీకు మంచి ఘనతను ఇస్తాడు రాజు అని చెప్పేసరికి బిలాము ఆశించి దేవుని యొద్దకు వచ్చి ప్రభువా అని నోరు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు వారితో అన్నాడు. ఏం చేద్దాం, మళ్ళీ వచ్చాడు అడిగేదానికి. వెళ్ళు నీ కర్మ అన్నట్లుగా దేవుడు చెప్పాడు. వెళ్ళాడు, శపించేదానికోసమని వెళ్ళాడు. బాలాకు రాజు బిలాముతో అంటాడు, నువ్వు ఈ ప్రజల్ని శపించాలి అని శపించేదానికి బాలాకు రాజు చెప్పిన మాటలను బట్టి శపించేదానికి బిలాము రాజు బయలుదేరాడు. గాడిద ఎక్కాడు. గాడిద మీద వెళ్తూ ఉంటే ఎదురుగా దూత నిలబడింది. ఖడ్గం తీసుకొని దూత నిలబడింది. గాడిద ఖడ్గాన్ని చేత పట్టుకున్న దూతను చూసింది. ఆమేన్, హల్లెలూయా. ఖడ్గాన్ని పట్టుకున్న దూతను గాడిద చూసింది, బిలాము చూడలేదు. ఎంత విచిత్రము. బిలాము ఒక ప్రవక్త అంటే భవిష్యత్తును గురించి తెలియజేసే ఒక ప్రవక్త, ముందు చూపు కలిగి ఉన్న ఒక ప్రవక్త, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జీవించే వ్యక్తి, జరగబోయే సంగతుల్ని తెలియజేసే ఒక వ్యక్తి, దేవునికి మనుషులకి ప్రతినిధిగా ఉన్న ఒక వ్యక్తి. గాడిద ఖడ్గం పట్టుకున్న దూతను చూసింది కానీ బిలాము చూడలేదు. బిలాము కన్నులు మూయబడ్డాయి. ఒక ప్రవక్త కన్నులు మూయబడ్డాయి, గాడిద కన్నులు తెరుచుకున్నాయి. ఆమేన్. ఈరోజు ప్రవక్తలు అని చెప్పుకునే వారి జీవితాల్లో కన్నులు మూయబడిన స్థితి. అందరూ కాదు, కొంతమంది ఆత్మీయ స్థితిలో చచ్చిన వారు. నా ప్రేమైన సహోదరులారా, దేవుని ఆత్మ కలిగి ఉన్న ఒక మనిషి కన్నులు మూయబడితే దేవుని ఆత్మ లేనటువంటి గాడిద కన్నులు తెరుచుకున్నాయి. ఎంత విచిత్రము. దేవుని ఆత్మ కలిగి ఉన్న మనిషి కన్నులు మూయబడ్డాయి. ఆత్మ లేనటువంటి జంతువు కన్నులు తెరుచుకున్నాయి. జంతువు కన్నులు తెరుచుకొని దూతను చూస్తూ ఉన్నాయి. మనిషి దేవుని ఆత్మతో నింపబడి ఉన్నప్పటికీ, దేవుని ఆత్మతో జీవిస్తూ ఉన్నప్పటికీ, ప్రాణము ఆత్మ శరీరాలు కలయికతో జీవిస్తున్న మనిషి కన్నులు, ప్రవక్త కన్నులు మూయబడ్డాయి. ఆత్మ లేనటువంటి జంతువు కన్నులు తెరుచుకున్నాయి. దూత ఖడ్గం పట్టుకొని నిలిచి ఉంటే ఈ గాడిద ఎదురుగా వెళ్ళలేక తప్పించుకొని పారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం, దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, లేకపోతే నేను చదువుతాను, మీరందరూ వినండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 23వ వచనం. 22 నుంచి చదువుకుందాం. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు 2 అతనితో కూడా ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనక అది త్రోవను విడిచి పొలములోకి పోయాను. బిలాము గాడిదను దారికి మలుపు వలెనని దానిని కొట్టాడు. చూడండి, గాడిద దారిలో వెళ్లకుండా త్రోవ విడిచి పొలంలోకి పారిపోయింది. కారణం, చేత పట్టుకొని ఖడ్గాన్ని చేత పట్టుకొని నిలిచి ఉన్న దూతకు భయపడి. గాడిద దూతకు భయపడింది, మనిషి భయపడలేకపోతున్నాడు. ఎంత విచిత్రం. మనిషి భయపడలేకపోతున్నాడు దేవునికి, గాడిద భయపడుతూ ఉంది. అంటే ఆత్మ కలిగి ఉన్న మనిషి దేవునికి భయపడలేకపోతున్నాడు. ప్రాణము శరీరము కలిగి ఉన్న జంతువులు దేవునికి భయపడుతున్నాయి. చాలా విచిత్రం, చాలా విచిత్రం. గాడిద దేవుని మాట వినింది, మనిషి దేవుని మాట వినలేకపోతున్నాడు. ఒక్కసారి మనం ఆలోచన చేస్తే
దేవుని ఆత్మ కలిగి ఉన్న మనం దేవుని మాట వినగలుగుతున్నామా? ఈ రాత్రి దేవుని మాట ప్రకారంగా విని ఆ మాట ప్రకారంగా జీవించేదానికి ప్రయత్నాలు చేస్తూ అలా బ్రతికేదానికి స్థిరమైన మనసును మనం కలిగి ఉన్నామా? సహజంగా మనిషి జీవితంలో ఒడిదుడుకులు అనేది సహజంగా కలుగుతూనే ఉంటాయి. అప్ అండ్ డౌన్లు అనేది కలుగుతూనే ఉంటాయి. వేరియేషన్స్ అనేవి కలుగుతూనే ఉంటాయి. ఒకరోజు ఆత్మీయంగా ఉంటాం, మరొక రోజు శారీరకంగా ఉంటాం, ఒకరోజు బలంగా ఆత్మలో ఉంటాం, మరొక రోజు చచ్చుబడిన స్థితిలో ఉంటాం. ఒడిదుడుకులు అప్ అండ్ డౌన్లు మనిషి జీవితంలో కలుగుతూనే ఉంటాయి. అయితే అదే స్థితిలో అదే జీవితాన్ని జీవించకూడదు, కానీ పైకి లేచి ప్రభు కొరకు సాక్షులుగా ప్రత్యేకంగా జీవించాలని ఓ తీర్మానం చేసి అలా మనం బ్రతుకుతూ ఉండాలి. అలా ఎప్పుడు మనం జీవిస్తామో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపే ఆ గుణం మనలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలను సరిచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. జంతువులు దేవుని మాట విన్నాయి, మనిషి దేవుని మాట వినలేకపోతున్నాడు. యోనా దేవుని మాట వినినట్టుగానే ఉన్నాడు, కానీ మాట నుంచి తప్పిపోయాడు. చేప దేవుని మాట వినింది. చేపలు దేవుని మాట విన్నాయి. దేవుని యొక్క సువార్త యేసు ప్రభు దోణిలో ఎక్కి చెప్తా ఉంటే, దోణిలో ఎక్కి దేవుని యొక్క వాక్యం శిష్యులకి ప్రకటిస్తూ ఉంటే, ఆ నదిలో ఉన్నటువంటి చేపలు కూడా వాక్యం వినేదానికి యేసు ప్రభు దగ్గరికి వస్తాయట. ఆలోచించండి, మనిషి దేవుని మాట వినలేకపోతున్నాడు, జంతువులు దేవుని మాట వింటూ ఉన్నాయి. కాకి దేవుని మాట వినింది, పక్షులు కూడా విన్నాయి. కాకి దేవుని మాట వినింది, గాడిద దేవుని మాట వినింది, చేప దేవుని మాట వినింది. ఇంకేమున్నాయి దేవుని మాటలు? జంతువులు దేవుని మాట వింటున్నాయి, పక్షులు దేవుని మాట వింటున్నాయి. కానీ దేవుని పోలికలో పుట్టినటువంటి మనిషి దేవుని మాటను వినలేకపోతున్నాడు. మనిషి దేవుని మాటను వినలేకపోతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేస్తే, మరి ప్రవక్త అని చెప్పుకుంటున్నప్పటికీ, దేవుని బిడ్డను చెప్పుకుంటున్నప్పటికీ, నేను క్రీస్తు బిడ్డను, ప్రత్యేకించబడిన వాడిని, దేవుని చేత అభిషేకించబడిన వాడిని, ప్రజలకు ప్రవక్తగా దేవుడు నన్ను నియమించాడని చెప్పుకుంటున్నటువంటి ఈ బిలాము కన్నులు మొయ్యబడ్డాయి, గాడిద కన్నులు తెరుచుకున్నాయి. ఇప్పుడు బిలాము కంటే గాడిదే మేలని చెప్పుకోవచ్చు. అంటే దేవుని మాట వినే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం ఆలోచించాలి. ఆ తర్వాత రెండోసారి దారిలో వెళ్తూ ఉంటే మళ్ళీ యెహోవా దూత ఖడ్గము తీసుకుని నిలబడింది. అప్పుడు రెండవసారి కూడా గాడిద చూసింది. చూడండి, రెండవసారి గాడిద చూసింది. 24 యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచాను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమేడు. చూడండి ఎంత విచిత్రం. గాడిద బుద్ధి చెప్తా ఉంది, నీవు నన్ను కాదు కొట్టవలసింది, ఎదురుగా దూత ఉంది చూడు అంట ఉంది. కానీ బిలాము మాత్రం కన్నులు మొయ్యబడ్డాయి. గాడిదని కొడతా ఉన్నాడు. ఏయ్, ఎందుకలా దారి తప్పిపోతూ ఉన్నావు? చక్కగా నడు, తిన్నగా వెళ్ళు, ఎందుకలా వెళ్ళలేకపోతున్నావు? తిన్నగా వెళ్ళు అని బిలాము గాడిదను కొడతా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ మూడవసారి బిలాము గాడిద మీద వెళ్తానే ఉన్నాడు. మూడవసారి కూడా గాడిద యెహోవా దూతను చూసింది. చూద్దాం. యెహోవా దూత 26వ వచనం, ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను. గనక బిలాము కోపము నుండి తన చేతి కర్రతో గాడిదను కొట్టాను. బిలాము మళ్ళీ గాడిదను కొట్టాడు మూడవసారి. అప్పుడు గాడిద మాట్లాడుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. బిలాము నోరు ఆత్మీయముగా సచ్చుపడిపోయింది. ఆత్మీయంగా మాట్లాడే జీవితం ఆ క్షణంలో మూతబడిపోయింది. బిలాముతో గాడిద మాట్లాడుతూ ఉంది. ఎంత విచిత్రం. ఆలోచించండి ఒకసారి. బిలాము నోరు మూయబడితే బిలాముతో గాడిద మాట్లాడుతూ ఉంది. నువ్వు నన్ను కాదు కొట్టవలసింది, ఎప్పటి నుంచో నీతో నేనున్నాను, ఏ రోజైనా నీకు నేను తిరుగుబాటు చేశానా? ఎందుకు నన్ను కొడతా ఉన్నావు అంటే గాడిద అంటది,
నువ్వు నాకు తిరుగుబాటు చేసావు, అందుకే నేను నిన్ను కొట్టాను అంటాడు బిలాము. ఒక విషయం గమనించండి, ఆత్మ లేనటువంటి, జీవము లేనటువంటి గాడిద బిలాముకు లోబడలేదని, బిలాము మాటకు విధేయత చూపలేదని, బిలాముకు తిరుగుబాటు చేసిందని బిలాము గాడిదని కొడితే మనిషి తిరుగుబాటు చేస్తూ ఉన్నాడే దేవునికి, ఇక మనలను దేవుడు కొట్టాలా వద్దా? ఆలోచించండి ఒకసారి. మనలను ఎవరు కొడతారు? మనలను ఎవరు కొట్టేవాళ్ళు లేరు కనుకనే మనకు భయమే లేదు. చిన్నప్పుడైతే తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు, టీచర్లు కొట్టేవాళ్ళు, ఆ పక్కింటిలో ఈ పక్కింటిలో ఏదైనా తులువ చేస్తే అల్లరి చేస్తే కొట్టేవాళ్ళు. ఇప్పుడు మనల్ని కొట్టేవాళ్ళు ఎవరు లేరు. అందుకే దేవుని మాటలు మనం వినలేకపోతున్నాం. కన్నులు మూయబడ్డాయి, నోరు మూయబడింది. గాడిదంటది, నేను నీతో ఉన్నాను కదా ఇన్ని సంవత్సరాలు, ఏ రోజైనా నేను నీకు తిరుగుబాటు చేశానా? మరి ఈరోజు ఇలా ప్రవర్తించారంటే ఏంటి దానికి గల కారణం ఆలోచించంటది గాడిద. గాడిద బిలాముకు బుద్ధి చెప్తా ఉంది. అప్పుడు బిలాము కన్నులు తెరవబడ్డాయని వాక్యంలో రాయబడింది. ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి, కన్నులు మూయబడ్డాయి. ప్రియ సహోదరి సహోదరులారా, గాడిదలు బుద్ధి చెప్తా ఉన్నాయి మనుషులకి, కాకి బుద్ధి చెప్తా ఉంది మనుషులకి, చేపలు బుద్ధులు చెప్తా ఉన్నాయి మనుషులకి. కానీ దేవుని పోలికలో జీవిస్తున్న మనిషి, దేవుని పోలికలో పుట్టిన మనిషి, దేవుని సారూప్యములు చేయబడిన మనిషి దారి తప్పిపోతూ ఉంటే ప్రకృతి, జంతువులు, పక్షులు మనుషులకి బుద్ధి నేర్పిస్తూ ఉన్నాయి, బుద్ధి నేర్పిస్తూ ఉన్నాయి. చీమలు కూడా బుద్ధి నేర్పిస్తూ ఉన్నాయి. దేవుడు అంటాడు, చీమల యొద్దకు వెళ్ళు సోమరి, సోమరి చీమల యొద్దకు వెళ్ళు అంటాడు దేవుడు. అంటే చీమలు కూడా మనిషికి బుద్ధిని నేర్పిస్తూ ఉన్నాయి. చీమలు కూడా మనిషికి జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. చీమలు కూడా మనిషికి తెలివిని నేర్పిస్తున్నాయి. చీమలు కూడా మనిషికి హుషారును కలిగజేస్తూ ఉన్నాయి. ఎంత విచిత్రం! చీమ ఎంత ఉంటుంది? మన ఏలమేన ఉంటుంది చీమ. చీమను పట్టుకుంటే ఎంత సైజు ఉంటుంది, ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది, దాని పొట్ట ఎంత, దాని కాళ్ళు ఎంత, దాని ముఖం ఎంత, దాని కన్నులు ఎంత. అసలు మనిషి ఆకారం ఏమిటి, చీమ ఆకారం ఏమిటి? దేవుడు అంటాడు, చీమల యొద్దకెళ్ళు సోమరి, చీమల యొద్దకెళ్ళు అంటాడు దేవుడు. చీమలు క్రమాన్ని నేర్చుకున్నాయి. మీరు గమనించండి, మనుషులైనా సరిగ్గా నడవరేమో కానీ చీమలు మాత్రం లైన్గా నడుస్తూనే ఉంటాయి. అందుకే దేవుడు చెప్పాడు, చీమల యొద్దకెళ్ళు, క్రమం నేర్చుకో. సమయం ఉన్నప్పుడే అవి దాచిపెట్టుకుంటాయి ఆహారాన్ని. ఇదిగో వానాకాలం వస్తుంది, మనకు ఆహారం ఉండదు, దొరకదు అని చీమలు మాట్లాడుకొని ఆహారాన్ని తెచ్చుకొని వెళ్ళిపోతాయి, తెచ్చుకునేదానికి, దాచిపెట్టుకునేదానికి. మనిషి ఏమో ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, అప్పుడే ఏమైంది, అప్పుడే ఏమైంది, ఇంకా సమయం ఉంది, ఏదైనా చేయవచ్చు అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. కనుకని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు. మనిషికి పక్షులు బుద్ధి చెప్తూ ఉన్నాయి, మనిషికి జంతువులు బుద్ధి చెప్తూ ఉన్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్న మనం, దేవుని ఆత్మ కలిగి ఉన్న మనం, ప్రాణము శరీరము ఆత్మతో జీవిస్తున్నటువంటి మన జీవితాలు ఏ విధంగా దేవునికి లోబడుతున్నాయి, ఏ విధంగా దేవుని మాటకు లోబడుతున్నాయి? బిలాము ఒక ప్రవక్త ఉండి దేవుని మాటకు విరుద్ధంగా ప్రవర్తించాడు. బిలాము ఒక ప్రవక్త ఉండి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. బిలాము ఒక ప్రవక్త ఉండి దేవుని మాటకు విధేయత చూపక ఇదిగో ఏమైనా చేయవచ్చు అన్నటువంటి గర్వించాడు బిలాము. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, శపించు అని డబ్బులకు ఆశపడి, వెండికి ఆశపడి, ఘనతకు ఆశపడి బిలాము శపించేదానికి ఇష్టపడ్డాడు. కానీ దేవుడు మాత్రం తన బిడ్డలను శపించకుండా, శపించాలని కోరుకున్న తన నోటిలో నుంచి ఆశీర్వాదపు వచనాలు వచ్చేటట్లుగా ప్రభు చేశాడు. ఆమేన్. దేవుడు చేశాడు. హల్లెలూయా. మన జీవితాల్లో మనం గుర్తించాలి, శపించబడుతున్న మన జీవితాలు, మనల్ని ఎవరైనా శపించాలని కోరుకున్నప్పుడు వారి నోటిలో నుంచి ఆశీర్వాదపు వచనాలే కలిగేటట్లు ప్రభు మాట్లాడతాడు. గాడిద బుద్ధి చెప్పింది,
ఇదిగో ప్రవక్త, నేను నీకు ఎప్పటి నుంచో నిన్ను మోస్తానే ఉన్నాను, నేనే వ్యతిరేకంగా ప్రవర్తించానంటే నీకు నేను ముందుకు వెళ్ళలేకుండా తిరుగుబాటు చేశానంటున్నావు. ఎందుకు తిరుగుబాటు చేశానో ఇప్పటికైనా నీకు తెలియదా అంటది గాడిద. ఒక్కసారి ఆలోచించండి. చాలామంది అనుకుంటాం, ఈరోజు చాలామంది మేము ప్రవక్తలను చెప్పుకున్న వారి జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. అందరు కాదు, కొంతమంది. కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ప్రవక్తే దారి తప్పిపోతే ఇక ప్రజల జీవితాలు ఏ విధంగా ఉంటాయి? ఒక ప్రవక్తే దారి తప్పిపోతే విశ్వాసుల బ్రతుకులు ఏ విధంగా ఉంటాయి? ఒక ప్రవక్తే దారి తప్పిపోతే మందిరానికి వస్తున్న ఆ దేవుని యొక్క బిడ్డల జీవితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఒక ప్రవక్తే దారి తప్పిపోతే ప్రజల పరిస్థితి ఏమిటి? గనక ప్రవక్తలు దారి తప్పొచ్చేమో, ఇదిగో దర్శనాలు చూసే వరాలు కలిగి ఉన్న వాళ్ళు దారి తప్పొచ్చేమో, కానీ దేవునికి వాక్యాన్ని దేవుని కలిగి ఉన్న వ్యక్తి మాత్రం ఎప్పటికీ దారి తప్పిపోయేదానికి అవకాశం ఉండదు. గనక మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఈ రాత్రి ఇదిగో బిలాము గాడిదతో బుద్ధి చెప్పించుకున్నాడు. మనిషి కన్నులు మూయబడ్డాయి, గాడిద కన్నులు తెరవబడ్డాయి. మరి మనం దేవుని మాట వినగలిగిన స్థితిలో జీవిస్తున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరీక్షించుకుందాం. దేవుని మాటకు విధేయత చూపించకపోతే ఏం కలుగుతుందో తెలుసా? చివరికి బిలాము ఖడ్గము పాలైపోయాడు, ఖడ్గము చేత హతమైపోయాడు. సంఖ్యాకాండంలో మనం చూడగలుగుతాం. ఖడ్గము చేత హతుడైపోయాడు, చనిపోయాడు. ఖడ్గము చేత పొడవబడిన వాడే చచ్చిపోయాడు. కారణం దేవునికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా. దేవుని బిడ్డల కొరకు దేవుడు ప్రవక్తగా నియమిస్తే ఆశించి వ్యామోహపడి ఘనపరచబడాలని ఘనతకు లోబడి ఘనతను కోరి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఈ రాత్రి మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకంగా మనం ఏ పని చేయకూడదు. మనకు ఘనత కలిగేటట్లుగా మనం ఆశించి ఇదిగో ఆ ఆశలో దేవునికి వ్యతిరేకమైన పని మనం చేయకూడదు. దేనిని ఆశించకూడదు. ఆశించడం అంటే దాని ఉద్దేశం దేవునికి వ్యతిరేకంగా ఉన్న దానిని మనం ఆశించి పొందుకునే దానికి ఇష్టపడకూడదు. మన శరీరము ఇదిగో సుఖాన్ని కోరుకుంటుంది, శరీరము కోరికల్ని కోరుకుంటుంది, శరీరము సంతోషాన్ని కోరుకుంటుంది. సంతోషం కోరుకోవడంలో తప్పు లేదు, సుఖాన్ని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ సుఖము సంతోషము వెనకాల దేవుని బాధ పెట్టేటట్లుగా ఉండకూడదు. గనుక నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక గాడిద దేవుని మాట వింటే, చేపలు దేవుని మాట వింటే, కాకి దేవుని మాట వింటే, మరి రాత్రి మనం దేవుని మాట వింటున్నామా? దేవుని మాటకు లోబడి జీవిస్తున్నామా? మనం దేవుని మాటకు విధేయత చూపకుండా బ్రతుకుతున్నామంటే మనకంటే గాడిద మేలు, మనకంటే చేపలు మేలు, మనకంటే కాకి మేలు, మనకంటే పక్షులు జంతువులు మేలు. అవన్న దేవుని మాటలు వింటున్నాయి. దేవుని ఆత్మ లేదు, అందులో జీవం లేవవి. జీవము లేనటువంటి జంతువులే పక్షులే దేవుని మాట వింటూ ఉంటే, జీవము కలిగి దేవుని ఆరాధిస్తున్న మన జీవితాలు, దేవుని ఆత్మను కలిగి ఆరాధిస్తున్న మన బ్రతుకులు దేవునికి లోబడలేకపోతున్నాయంటే మనకంటే పక్షుల మేల, గాడిదల మేల, చేపల మేల? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మరి ఒక ప్రవక్తే దారి తప్పిపోతే మన జీవితాలు ఏ విధంగా ఉండాలి? బలవంతులే దారి తప్పిపోతే మన బ్రతుకులు ఏ విధంగా ఉండాలి? దేవుని చేత ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉన్న వాళ్ళే దారి తప్పిపోతే మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉండాలి? గనక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకాశలకి చోటిచ్చి, ధనానికి చోటిచ్చి, వ్యామోహానికి చోటిచ్చి, శరీర సంపదలకు చోటిచ్చి, లోకాశలకు చోటిచ్చి, శరీర ఆశలకు చోటిచ్చి, వెండి బంగారాలకు ఆశించి, ఘనతకు ఆశించి, ఘనతను కోరుకొని వీటన్నిటి వెనకాల దేవునికి బాధను కలిగించే పనిని ఎప్పుడు మనం చేయకూడదు. గనక దేవుని వైపు చూద్దాం, విశ్వాసాన్ని కలిగి ఉందాం. మన ఆత్మీయ స్థితిని తప్పించబోయే ప్రతి పరిస్థితిలో నుంచి జాగ్రత్త కలిగి, జ్ఞానం కలిగి ప్రవర్తించి దేవుని కొరకు సాక్షులుగా జీవించుదాం. మరి ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకుందాం.
ఈ ప్రకృతి దేవుడి మాట వింటున్నాయి, మరి నేను దేవుడి మాట వింటున్నానా లేదా అని ఆలోచన చేసి ఈ రాత్రి బిలాములాగా మనము కూడా దారి తప్పిపోకుండా, బిలాము కన్నులు మూయబడి ఖడ్గానికి ఇదిగో హతుడైపోయాడు. మనం కూడా అలాంటి స్థితిని జీవించకుండా ఆత్మీయ కన్నులు తెరిచి దేవుని వైపు చూసి మనోనేత్రాలు తెరిచి ప్రభు దర్శనాన్ని చూసి ప్రభు కొరకు సాక్షులుగా జీవించుదాం. లోకాశలకి, శరీరాశలకి, వ్యామోహాలకి, ఘనతలకు చోటు ఇవ్వకుండా దేవుని సన్నిధిలో దీన మనసు కలిగి తగ్గించుకొని దేవుని మాటకు లోబడదాం. ప్రభు ద్వారా దీవెనలను పొందుకుందాం. అనేకులకు మాదిరికరంగా జీవించుదాం. పరలోకానికి వారసులుగా మనం బ్రతుకుతాం. కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి తేటగా మీరు మాతో మాట్లాడారు. బిలాము కన్నులు మూయబడ్డాయి. ఆశించాడు, వ్యామోహానికి చోటిచ్చాడు, ధనానికి చోటిచ్చాడు, వెండికి చోటిచ్చాడు, సుఖానికి చోటిచ్చాడు, ఘనతకు చోటిచ్చాడు. చివరికి నీ బిడ్డలను శపించేదానికి ఇష్టపడ్డాడు. ప్రభువా, గాడిద బుద్ధి చెప్పింది బిలాముకు. గాడిదే నీ మాట విన్నాయి. చీమలు, పక్షులు, జంతువులు, చేపలు నీ మాట విన్నాయి. కానీ మేమైతే నీ మాట వినలేకపోతున్నాం. నీ సారూప్యములో చేయబడిన మా బ్రతుకులు, మా మనోనేత్రాలు మూయబడ్డాయి. ఈ రాత్రి మా మనోనేత్రాలు తెరవండి. నీ మాట వినే గుణాన్ని దయచేయండి. నీ మాటకు లోబడే మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాను. విత్తబడిన వాక్యం మా అందరి జీవితాల్లో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మనే కన్యన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఇంతవరకు లైవ్ ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. విన్నాం కదా, మరి ప్రకృతి అంటే జంతువులు, పక్షులు, చీమలు, చేపలు దేవుని మాట వింటూ ఉన్నాయి. దేవుని సారూప్యంలో చేయబడిన మనం దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా జీవిస్తున్నామా లేదా అని రాత్రి మనల్ని మనం పరీక్షించుకుందాం. బిలాములాగా దేవుని ఆత్మచేత తప్పించబడి దేవుని ప్రసన్నతను పోగొట్టుకొని జీవితంలో శపించబడ్డాడు. మనం కూడా అలాంటి జీవితాన్ని జీవించకుండా ప్రభుకు దగ్గరగా జీవించుదాం. ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుతాం. మా కొరకు ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే సోమవారం రాత్రి మరి జూమ్ మీటింగ్ ఉంటుంది. ఆ ఢిల్లీ నుంచి మరి జూమ్లో మెసేజ్ చెప్పాలని మరి ఢిల్లీ నుండి ఆహ్వానించారు కొంతమంది. అక్కడ ఉన్న తెలుగు విశ్వాసులు జూమ్లోనే మీటింగ్ ఉంటుంది. జూమ్లో లైవ్ వాక్యం ఉంటుంది. ఆ జూమ్ ఐడి కూడా నేను మీకు పంపిస్తాను. సోమవారం రాత్రి 7 గంటలకి మీరు కూడా జూమ్లో పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మంచిది. మరి ప్రభు చిత్తమైతే సోమవారం రాత్రి లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.